వెల్కమ్ టు క్యాష్ బెట్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు నేను సూపర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, GST 2.4. మీరు రీసెంట్గా వినే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ GST రేట్స్ అన్ని తగ్గించిందని. సో ఈ ఇంపాక్ట్ అల్టిమేట్ కన్స్యూమర్ వరకు వెళ్తుందా లేదా, ఒకవేళ వెళ్తే కనుక ఎంతవరకు వెళ్తుంది, లేదా ఏ సెక్టర్స్ వరకే బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. బేసికల్గా GST 1.0లో సెంట్రల్ గవర్నమెంట్ 4 టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ వేసింది. ఒకటి 5%, నెక్స్ట్ 12%, నెక్స్ట్ 18%, నెక్స్ట్ 28%. ఈ 4 రేట్లు GST 1.0లో యూజ్ చేసింది. అయితే GST 2.0కి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 2 రేట్స్లోనే మొత్తం అన్ని టైప్ ఆఫ్ గూడ్స్ని ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసింది. ఆ 2 రేట్స్ ఏంటంటే ఒకటి 5%, నెక్స్ట్ 18%. ఇంకా మీకు తెలుసు లగ్జరీ గూడ్స్ అలాగే సిన్ గూడ్స్, వీటికి ఏంటంటే సపరేట్ రేట్ 40% అది. సో ఈ రేట్స్లో ఆల్టర్ చేసింది అన్నమాట ఫస్ట్ థింగ్. అలాగే సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది ఫస్ట్లో కూడా. సో ఈ సెస్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు GST 2.0లో కూడా రిమూవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో దీని వలన డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ కార్ ప్రైసెస్ అన్నమాట. సో ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఈ లగ్జరీ ఐటమ్స్ కింద లేకపోతే ఈ కార్ని కన్సిడర్ చేసి వీటి మీద సెస్ అనేది లెవే చేయడం వలన ప్రైస్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు సెస్సెస్ అనేది కంప్లీట్గా తీసేశారు. తీసేసి ఆ GST రేట్నే పెంచారు, 40% కేటగిరీలో పెట్టారు కాబట్టి సో ఎంతో కొంత తగ్గుతుంది సెస్ వలన. సో ఈ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ కార్ సెక్టర్లో కనబడుతుంది మనకి. సో మీరు ఇన్ కేసు ఏమన్నా స్టాక్స్ కానీ బై చేయాలనుకుంటే కనుక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బై చేయొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 22 నుంచి ఈ రేట్స్ అనేవి ఇంప్లిమెంట్ కాబోతుంది. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే దాని తర్వాత నుంచి వచ్చే కార్ ప్రైసెస్ కూడా డౌన్ అవబోతున్నాయి. సో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి బెనిఫిట్ ఉండబోతుంది కాబట్టి ఆ షేర్స్ కొనుక్కుంటే మీకు యూజ్ ఉంటుంది. ఓకే, సో ఇది రేట్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చేంజెస్. అయితే ఈ చేంజెస్ తీసుకొచ్చిన రేట్స్ నుంచి మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్, ఆ ఇన్ఫ్లేషన్ 1.1% కట్ అవ్వబోతుందని చెప్పి సర్వేస్ అన్ని చెప్తున్నాయి అనమాట. అంటే అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉండబోతుందని. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ రేట్స్ అన్ని తగ్గించడం వలన లాస్ రాదా మరి గవర్నమెంట్స్కి, రెవెన్యూ అనేది ఉండదు కదా, తగ్గిద్ది కదా అని మీ అందరు డౌట్ రావచ్చు. ఎస్, అఫ్ కోర్స్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికి కూడా ఈ రేట్స్ అనేది తగ్గించడం వలన లాస్ అనేది ఉంటుంది డెఫినెట్గా. బట్ లాంగ్ రన్లో దీని నుంచి మంచి బెనిఫిట్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో లాసెస్ రావచ్చు, బట్ లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్కి GST ద్వారా. ఇదే విషయాన్ని రీసెంట్గా నిన్న AP CM చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేశారు ఈ విషయాన్ని. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్ సెక్టర్ గురించి మాట్లాడాం కదా, డైరెక్ట్ బెనిఫిట్ ఉండేది. ఇంకోటి ఏంటంటే టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, ఈ ఇండస్ట్రీ కూడా ఈ GST రేట్స్ ఇంపాక్ట్ వలన చాలా బెనిఫిట్ పొందబోతుంది. సో మనకి ఈ క్లోత్స్ కానీ ఇవన్నీ కానీ రేపు ప్రైస్ చాలా తగ్గబోతున్నాయి. సో మీరు ఏమన్నా స్టాక్ బై చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ సెక్టర్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ రేపు స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ వీటికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ సెక్టర్ పెరిగిపోతుంది ఎక్కువ, GST రేట్స్ ఎట్లా మారినాయి, ఇవి మాట్లాడాం కదా. నెక్స్ట్ ఏం మాట్లాడదాం అంటే నిజంగా ఇండస్ట్రీస్ ఈ ప్రైసెస్ని ఆల్టర్ చేయబోతున్నాయా, అంటే MRP ప్రైసెస్ని తగ్గించబోతున్నాయా GST తగ్గట్టు అని మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అన్ని కంపెనీస్ వాళ్ళ వెబ్సైట్స్లో కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియాస్లో కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము తగ్గిన GST రేట్స్ ప్రకారం మేము కూడా ప్రైస్ని అడ్జస్ట్ చేయబోతున్నాము, స్టాక్ని మార్చబోతున్నాము అని చెప్తున్నారనమాట. ఇదంతా థియరిటికల్గా జరుగుతుంది, బట్ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్కి మీరు ఇప్పుడు మీ దగ్గర వాడే ఒక టూత్పేస్ట్ని తీసుకోండి, లైక్ కోల్గేట్, పెప్సిడెంట్, ఏదైనా కానీ. ఓకేనా, సపోజ్ దాని MRP ప్రైస్ అంతా ఇప్పుడు 10 రూపీస్, అవునా? సో ఈ 10 రూపీస్లో మీకు ప్రొడక్ట్ కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 5 రూపీస్ అనుకున్నాం. అలాగే ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అతనికి ప్రాఫిట్, ఓకే, అతని ప్రాఫిట్ ప్లస్ హోల్సేలర్ ప్రాఫిట్, రీటైలర్ ప్రాఫిట్, అందరు ప్రాఫిట్స్ కలుపుకొని ఒక 3 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు టోటల్ 8 రూపీస్ అయింది, అవునా? మిగిలిన 2 రూపీస్ GST అనుకుందాం. సో టోటల్ 10 రూపీస్కి అల్టిమేట్ రిటైల్ కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది అది, అవునా? సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నాకు 2 రూపీస్ GST కట్ అవసరం లేదు, మీరు జస్ట్ 1 రూపీ GST కడితే చాలని చెప్పింది. అంటే ఆ లెక్క ప్రకారం అల్టిమేట్ కన్స్యూమర్కి ఇప్పుడు అదే టూత్పేస్ట్ 9 రూపీస్కి రావాలి. బట్ ఇక్కడ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళు తమ లాజిక్ని అప్లై చేసి ప్రైస్ ఆల్టర్ చేయకుండా చూస్తున్నారు అనమాట. సింపుల్ చూడండి ఏం చేస్తున్నారంటే సేమ్ 5 రూపీస్ వాళ్ళ కాస్ట్,
అవునా? ఇప్పుడు దాకా వాళ్ళు ఎంత ప్రాఫిట్ తీసుకున్నారు? 3 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నారు. అవునా? 2 రూపీస్ జిఎస్టీ పే చేశారు. ఆ 5 రూపీస్ కాస్ట్ కాకుండా మిగిలిన ఇది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1 రూపీ జిఎస్టీ కడుతున్నాం కాబట్టి ఇంకో 1 రూపీ మిగులుతుంది. అవునా? ఇంతకుముందు పే చేసిన జిఎస్టీ నుంచి 1 రూపీ మిగులుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ మిగిలిన 1 రూపీని మా ప్రాఫిట్ కింద భావించుకుంటున్నాం అంటున్నారు. అర్థమవుతుందా? అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వెంటనే 5 రూపీస్. అవునా? అందులో అందరి ప్రాఫిట్స్ అన్ని కలిపి 9 రూపీస్ తీసుకుంటున్నారు. తీసుకొని ప్లస్ జిఎస్టీ అని చెప్పి 1 రూపీ వేసి మళ్ళీ అల్టిమేట్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎంఆర్పీకి 10 రూపీస్కి అమ్ముతున్నారు. దీని వలన జిఎస్టీ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిన అల్టిమేట్ బెనిఫిట్ అనేది కన్స్యూమర్ వరకు రావట్లేదు. అది మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. అల్టిమేట్ కన్స్యూమర్కి అనేది రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జిఎస్టీ రేట్స్ పెరుగుతున్నాయి అని తగ్గుతున్నాయి అని చెప్తున్నారు కదా, కావాలంటే 6 months తర్వాత అయినా చూడండి, సేమ్ అదే పెప్సిడెంట్, అదే మీ బాతింగ్ సోప్ కానీ, అదే ఏదైనా ప్రోడక్ట్ మీరు రోజువారీ వాడే ప్రొడక్ట్స్ కానీ అన్నీ సేమ్ రేట్లోనే ఉంటాయి. ఒక్కటి కూడా ఎంఆర్పీ కంటే ₹1 తగ్గించి మీకు అమ్మడం. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇంకా కావాలంటే ఇంకొక 1 year అయిన తర్వాత ఇంకా ఎంఆర్పీ పెరిగిద్ది, అంతే తప్ప తగ్గుతుంది. అంటే గవర్నమెంట్ ఎంత జిఎస్టీ రేట్స్ చేంజ్ చేసినా వీళ్ళందరూ కూడా మేము అల్టిమేట్ బెనిఫిట్ కన్స్యూమర్కి ఇస్తామని చెప్పినా అది రానివ్వరు. మెజారిటీ ఆఫ్ కేసెస్లో వాళ్ళే తీసేసుకుంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ హోల్సేలర్స్ కానీ. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని సర్వీసెస్ మాత్రమే అల్టిమేట్ కన్స్యూమర్ వరకు వస్తుంది ఆ బెనిఫిట్. మెజారిటీ ఆఫ్ కేసెస్లో లైక్ డైలీ యూజ్ చేసే గూడ్స్ అయితే మాత్రం అస్సలు ఆ బెనిఫిట్ రానివ్వరు. ఓకే, సో ఇది ఈరోజు మనం చేసిన GST 2.0 నుంచి వచ్చే అనాలిసిస్ అనమాట. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.